వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఆదివారం, బట్ నేను ఈరోజు పెళ్ళికి పోతున్నా. శనివారమే ఈ వీడియో షూట్ చేస్తున్నాము. సో బాగున్నానా? చీర బాగుందా? చాలా రోజులది, 2 ఏళ్ల క్రితం అనుకుంటా. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే అంత కమ్మటి అందరికీ నచ్చే ప్రోడక్ట్ తీసుకొచ్చినామంటే అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయట్లేదు. బట్ ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసాం, తర్వాత వరుసగా 2 ఏళ్ళు, ఆల్మోస్ట్ 1.5 years to 2 years ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట. బట్ ఈ సంవత్సరము మళ్ళీ మనకు ఫుల్ స్టాక్ వచ్చేసేసింది. అదే చింత చిగురు, డ్రై చింత చిగురు. సో డ్రై చింత చిగురుకు సంబంధించిన స్టోరీ చాలా చెప్పాను మీకు. ఇది ఒక ట్రైబ్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి చింత చెట్లు ఎక్కి ఆ చింత చిగురు తీసుకొచ్చి, చాలా డెలికేట్ ఐటమ్, చిగురులు ఎక్కడో కొమ్మల చివర్లు ఉంటాయి చింత చెట్టుకు. కానీ చింత చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఎంత చిన్న కొమ్మ మీద ఎక్కినా అది ఇరిగిపోదు. సో నారలాగా సాగుతుంటుంది కానీ ఇరిగిపోదు అనమాట. అదో పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి ఎక్కడో చిటారు కొమ్మనున్న చింత చిగురును ఒక్కొక్కటి కలెక్ట్ చేసి కొన్ని కేజెస్ తీసుకొని వచ్చి ఆ ట్రైబ్స్ మనకు అమ్ముతున్నారు. దాన్ని మనం ప్రాపర్గా ఒక్కడ కూడా ఏది కూడా కలవకుండా నీట్గా, అంతకుముందు ఎండలో వేసాం మనము. బట్ ఈ సంవత్సరానికి సంబంధించి ఏం చేశారంటే ప్రాపర్గా ఒక మంచాలు వేసేసి అలా ఆరబోసి కొంచెం ఫ్యాన్స్ పెట్టేస్తే దానికే ఆరిపోతూ ఉన్నాయన్నమాట. అట్లా నీట్గా తయారై మనకు వచ్చింది. ఇలా ఎండిపోయినట్టుంది కానీ నోట్లు వేసుకుంటే జువ్వమంటుంది పులుపు, అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంది. కాబట్టి చాలా మంది చింత చిగురు దొరకని వాళ్ళు, లేదంటే సీజన్ అయిపోయాక కూడా దాన్ని దాచిపెట్టుకోవాలనుకునే వాళ్ళు కొనేసేయండి. ఓకేనా? ఆ ప్రాసెస్ వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి చూసేసేయండి. సో ఇదన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము మన తెలంగాణలో, ఆంధ్రాలో జరిగిన అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టాలు జరిగినాయి. కానీ ఒక అడవిలో ఉన్న చింత చెట్లు విపరీతమైన చిగుర్లు వచ్చాయన్నమాట. ఆ అడవుల్లో ఉండే ట్రైబ్స్ను వాళ్ళని కలెక్ట్ చేసి తీసుకురమ్మంటే వాళ్ళకి ఎంత సంతోషం అంటే, ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మధ్యాహ్నం 12 గంటల లోపు ఒకరొకరు 4 కిలోలు 5 కిలోలు అలా తీసుకొచ్చేస్తున్నారు. అండ్ వాళ్ళకు ఒక మంచి గుడ్ అమౌంట్ వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి అమ్మ మేము ఇంకొక 20 రోజులు మంచిగా ఉంటుంది, రోజు తీసుకోండి, మళ్ళీ బంద్ చేయకండి మమ్మల్ని, ఎక్కువైతుందని అన్నారంట. సో అలా కాదు, మనకి ఎంత క్వాంటిటీ ఉన్నా సరిపోదు. యాక్చువల్గా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ సంవత్సరం 1-2 గ్రూపులు ప్రిపేర్ అయ్యి వాళ్ళు మనకు అందిస్తున్నారు. బట్ నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా గ్రూపులను మనం ప్రిపేర్ చేద్దాం, అడవిలో ఉన్న చింత చిగురు తెప్పించుకోవడానికి అనమాట. జనరల్గా ఈ సీజన్లో వాళ్ళకు అడవుల్లో వాళ్ళకు ఉపాధి ఉండదు, వాళ్ళకు వర్క్ ఉండదు. కాబట్టి ఇది ఒక మంచి ఉపాధి కింద వాళ్ళకు ఉంది. అండ్ ఎక్కువ ఇన్కమ్ సోర్స్ కూడా వాళ్ళకు ఉందన్నమాట. జనరల్గా వాళ్ళు ఏంటంటే అడవుల్లో తెంపుకొని పోయి రోడ్ల పక్కన ఎక్కడో కూర్చొని కొంచెం కుప్పలు పెట్టేసి 20 రూపాయల కుప్ప, 30 రూపాయల కుప్ప, లేదంటే 50 రూపాయల కుప్ప అట్లా చిన్న పెట్టి రోజంతా అమ్ముకున్నా కూడా వాళ్ళకు 400-500 కంటే ఎక్కువ రావు. కానీ మనం పర్చేజ్ చేయడం వల్ల ఒక్కొక్కరు వేలల్లో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వస్తుంది అనమాట. ఒక టీంకు వాళ్ళకు చాలా బాగా ఇన్కమ్ సోర్స్. సో మీరందరు కొనడం వల్ల ఇండైరెక్ట్ గా వాళ్ళందరికీ మీరు ఉపాధి ఇస్తున్నట్టే, వాళ్ళకి అందరికీ మీరు ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేస్తున్నట్టే అనమాట. ఇది సేమ్ టైము మనకు మన చింత చిగురు ఎంత లేతగా, ఎంత అంటే రెడ్డిష్ కలర్ లో బ్యూటిఫుల్ గా జస్ట్ ఇట్లా ప్లగ్ చేసుకొచ్చి జస్ట్ ఇట్లా డ్రై అయిపోయి మన దాకొచ్చి ప్యాకింగ్ చేసేసి నీట్గా ఉందనమాట. చాలా కవర్స్, నేను అసలు ఇంత పెద్ద బల్క్ క్వాంటిటీలు ఉన్నప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటే ఆలోపు మా వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి పౌచెస్ అన్ని రెడీ చేసేసి అండ్ స్టిక్కర్స్ వేసేసి
ఒక్కసారి ఈ బార్కోడ్ ఇవంతా జనరేట్ అయిపోయిందంటే దీన్ని ఇప్పడానికి లేదు, ఎందుకంటే అంత సిస్టంలో ఫీడ్ అయిపోతుంది కాబట్టి. ఒకటి నేను తీసుకోవాలన్నా నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేయాల్సిందే, నేను కొనుక్కోవాల్సిందే అనమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది, దగ్గర నుంచి చూపిస్తారు మా వాళ్ళు. చూడండి రెడ్గా చిన్న చిగుర్లు కూడా ఎంత నీట్గా కనపడుతున్నాయో. సో ఇదనమాట. అండ్ ఇందులో ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఈ సంవత్సరం ఏం చేసామంటే ఉప్పు పసుపు కలిపేసి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 days అయింది. అది అబ్జర్వ్ చేసుకున్నాక ఒక కవర్లో వేసి పెట్టాము. అది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది, ఎంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనేది జస్ట్ చిన్న ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఈ సంవత్సరం అది సక్సెస్ అయితే కనుక మీకు జస్ట్ ఉప్పు పసుపు కలిపిన ఫ్రెష్ చింత చిగురు రీచ్ అయ్యేటట్టు మనం చేద్దాము. ఇట్లా యూనిక్ ఐటమ్స్ కలగూరగంపల బోల్డ్ ఉండాలని కోరుకుందాం. యాక్చువల్గా మజ్జిగ మిరపకాయలు మనం ట్రయల్ చేసినాము. ఆల్మోస్ట్ 500-600 పచ్చిమిరపకాయలను మేము మజ్జిగ మిరపకాయలు చేస్తే అవి హార్డ్లీ మనకు 15-20 రోజుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. చాలామంది ఆన్లైన్ వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు, మనకు ఆఫీస్కి మజ్జిగ మిరపకాయలు కావాలి, మళ్ళీ కావాలని. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ది మేలో ఉన్నాం అండ్ వర్షాలు ఉన్నాయి, ఎంతవరకు పాసిబుల్లో తెలియదు. కానీ నెక్స్ట్ ఇయర్కు మనము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాపర్ ప్రాసెస్ పెట్టుకొని పెద్ద ఎత్తున చెయ్యాలి, చేసే అవకాశము ఆ సిచ్యుయేషన్ మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఇప్పటికి మాత్రం మంచి చింత చిగురును కొనుక్కొని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇన్స్టాలో ఒకరిద్దరు ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ పెట్టారు, నేను పర్సనల్గా కూడా ఆన్సర్ ఇస్తాను. మామిడి ఒరుగులు కావాలని పెట్టారు. మామిడి ఒరుగులు సన్ డ్రై చేసినవి లేదంటే సోలార్ డ్రై చేసినవి బాగుంటాయి. అందులోనే ఏంటంటే తోతాపరి అవన్నీ కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. మనకేంటంటే ఆ మామిడి ఒరుగులు పులుపు ఉంటేనే ఫర్దర్గా మనం పచ్చళ్ళు వాడుకోవడానికి, పప్పులు వేసుకోవడానికి, ఇంకే రకంగా చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ట్రై చేస్తున్నా, కొంచెం పులుపు ఉండేటట్టు ట్రై చేస్తున్నా, అందుకే డిలే అయ్యింది. మాక్సిమం ఈ సంవత్సరం మామిడి ఒరుగులు కూడా మన వెబ్సైట్లో రాబోతాయి, మన స్టోర్స్లో రాబోతాయి అనమాట. ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. రకరకాల వంటలు వండుకోండి. ఓకేనా, బాయ్.